వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో సర్కారు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగ జీతాలింటే షాక్ అయిపోయే పరిస్థితి. ఏకంగా ప్రధానమంత్రి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల బేసిక్ శాలరీతో ఈక్వల్ పే తీసుకుంటున్నారు ఇక్కడ సర్కారు ఉద్యోగులు. ఇక ఈ ముచ్చట ఈ నోట ఆ నోట విన్న తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే కంటే తెలంగాణలో పోయి జిహెచ్ఎంసీలో ఒక కార్మికుడిగా పనిచేసిన బెటర్, ఒక స్వీపర్ ఉద్యోగం దొరికినా చాలు, ఎవరైనా ఉన్నారు అట్లా ఇప్పించేటోళ్ళు అని ఆలోచించే పరిస్థితి ఉంది. ఇంతకీ తెలంగాణ సర్కారు ఉద్యోగులకి ఎంత పే చేస్తుంది అండ్ ఎవరెవరి జీతాలు ఎంత ఉన్నాయి, ఎందుకు ఇప్పుడు ఈ విషయం రచ్చకెక్కి చర్చ జరిగే పరిస్థితికి వచ్చింది అంటే ప్రతిపక్షాలు దీనిపైన విమర్శలు అస్సలు చేయలేదు. సో మిగతా ఉద్యోగ సంఘాలు ఎవరైనా ప్రభుత్వానికి నెగిటివ్గా ఈ ప్రాపగండా తీసుకున్నారంటే అది అంతకన్నా కాదు. ప్రతి నెల తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతుంది అండ్ ఖజానాకి ఉద్యోగుల జీతాలు ఎంత భారంగా ఉన్నాయి అని జనాలకు తీసుకుపోయే పరిస్థితుల్లో అండ్ అట్లాంటి సిచ్యువేషన్లో ఏకంగా సిఎస్ రామకృష్ణ ఒక మాట్లాడిండు. అండ్ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే తెలంగాణ ఆర్థికంగా ఉండే ఖజానాలో 42% ప్రతి నెల కట్టే ఏవైతే ఉంటాయో అంటే పెన్షన్స్కి, ఉద్యోగులకు సంబంధించిన శాలరీలకి అండ్ దాంతోపాటు గతంలో ప్రభుత్వం తెచ్చిన అప్పులు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీలు, ఇట్లా రాష్ట్రానికి వచ్చే ఖజానాల 42% కట్టనికే పోతుందని చెప్పిండు. అందరు ఆశ్చర్యమైన పరిస్థితి, ఇంతకీ అన్ని జీతాలు ఎవరికి ఇస్తున్నారు అని. అప్పుడు ఆ సందర్భంలో ఒక 4-5 ఎంప్లాయీస్ తీసుకొని కొన్ని డిపార్ట్మెంట్ తీసుకొని సిఎస్ ఒక క్లియర్ కట్ ఇండికేషన్ చేస్తూ చెప్పిండు. అదేంటి తెలుసా, తెలంగాణలో ఎవరైనా జిహెచ్ఎంసీ వర్కర్కో లేదంటే పక్క రాష్ట్రంలో ఒక స్వీపర్కో ఎంత చెల్లిస్తుండొచ్చు? ఒక 10,000, 15,000, ఇక మా అంటే 20,000 వరకు ఉంటుంది. కానీ తెలంగాణలో స్వీపింగ్ ఉద్యోగం చేసే ఒక మహిళ ఎంత నెలవారీ జీతం తెలుసా? అక్షరాల 2 లక్షల రూపాయలు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు అండ్ దాంతోపాటు ఎవరైతే టెంపరవరీ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు కనుక రెగ్యులరైజ్ చేసిన తర్వాత జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు ఉద్యోగం చేస్తే ఆయన జీతం ఎంత తెలుసా? 70,000. ఇట్లా తెలంగాణ సర్కారు ఉద్యోగాలు చేసే వాళ్ళకి మినిమం శాలరీ 40,000. ఇక మ్యాక్సిమం శాలరీ ఎంత తెలుసా? 8 లక్షల రూపాయలు. ఇట్లా పిఎం బేసిక్ శాలరీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల బేసిక్ శాలరీ కూడా అంత ఉండదట. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఉద్యోగుల జీతాలకి ప్రభుత్వం అంత చెల్లిస్తుంది. అందుకనే ఆర్థికంగా భారం పడుతుంది ప్రభుత్వం పైన. పథకాలు సక్రమంగా చేయలేకపోతుంది అండ్ పథకాలకు నిధులు లేకుండా పోతుంది. అయితే ఇదంతా ఎట్లా వచ్చింది అంటే మళ్ళీ అది కూడా పొలిటికల్ పార్టీలే దీనికి కారణం అంటున్నారు. అసలు ఉద్యోగాల జీతాలు పెరగడానికి, వాళ్ళు లక్షల్లో జీతాలు డ్రా చేసుకోవడానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? కానీ సంబంధం ఉంది. రాజకీయ పార్టీలు మేము నెక్స్ట్ గవర్నమెంట్లోకి వస్తామంటే మేము నెక్స్ట్ గవర్నమెంట్లోకి వస్తాం, మేము వస్తే మీ జీతం ఇంత పెంచుతాం, మీ స్కేల్ ఇంత చేస్తాం అని ఇచ్చిన హామీలతో వచ్చే ప్రభుత్వం పైన ఆర్థికంగా భారం పడే పరిస్థితి. సో అట్లా హామీల మీద హామీలు 12 సంవత్సరాలు ఉద్యోగులకు ఇచ్చి 300% వాళ్ళ జీతాలు పెరిగినాయి. అందుకని ఒక్కొక్కరు లక్షల్లో తీసుకునే పరిస్థితి. పక్కనుండే రాష్ట్రాల్లో కూడా అంత సీన్ లేదు ప్రభుత్వ ఉద్యోగులకి. కానీ ఇక్కడ మాత్రం కార్మికులు, స్వీపర్లు, స్కేల్ 4 ఎంప్లాయీసే ఏకంగా 50,000 నుంచి 3 లక్షల వరకు జీతాలు తీసుకుంటున్నారు. సో అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఎందుకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతుంది అండ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విరమణ తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వకుండా వాళ్ళని ఇంకా పొడిగించాలనే ఆలోచన సర్కారు చేస్తుంది అంటే దానికి రీజన్ ప్రతి నెల జీతాలు ఇవ్వలేక, అది మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వలేక, అదేదో వయోపరిమితి పెంచితే ఇంకో 3 సంవత్సరాలు వాళ్ళు అట్లా కంటిన్యూ అవుతారు కదా అనే ఆలోచనలో ఉంది. సో అట్లే ఇక 7 లక్షల జీతాల గురించి నేను ఇందాక చెప్పిన కదా. సో 7 లక్షలు ప్రభుత్వ విభాగంలో ఉంటాయా, అంత రిస్క్ కూడా ఉంటుంది కదా అని ఆలోచిస్తుండొచ్చు. నిజానికి వాళ్ళకి అంత జీతం ఉండకపోవచ్చు, 2.5 నుంచి 3 లక్షలు చెల్లించే పరిస్థితే ఉండేది. కానీ పొలిటికల్ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం రాష్ట్ర ఆర్థిక ఖజానా ఏమైపోయినా మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ ఉద్యోగుల ఓట్లు మాత్రం మాకు పడితే చాలు అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు చేసిన ప్రకటనల హామీలు ఆఖరికి ఇవ్వాల్సిన సిచ్యువేషన్. అట్లా విద్యుత్ శాఖలో కూడా జీతాలు పెంచుకుంటూ పోయినారు. సీనియర్ ఇంజనీర్కి ఏకంగా 7 లక్షల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తుంది. ఇక ఇట్లాంటి సిచ్యువేషన్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళని రెగ్యులైజ్ చేయమని ఇంకొక హామీ ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు కూడా రోడ్డు మీద నించొని వాళ్ళ ధర్నాలు చేసే పరిస్థితి ఉంది.
అందుకనే వాళ్ళని ఆల్రెడీ 30,000 మందిని ఇంటికి పంపించింది. మార్చి 31 వరకు ఇంకా మిగతా 35,000 కూడా ఇంటికి పంపించేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో దానికి మరి ఏం పేరు పెడతారు? సో ఇంకో పక్క ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇంటికి తోలుతున్నారు అంటే, ఇంకోవైపు నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజంగా వాళ్ళకి కనుక ఉద్యోగాలు తీసేస్తే మళ్ళీ ఆ ఖాళీలు భర్తీ చేయాలంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది, ప్రభుత్వ ఉద్యోగాలు మాకు కూడా అందిస్తుందని. నిజంగా ప్రభుత్వం ఇప్పుడుండే ఆర్థిక సంక్షోభంలో కొత్త ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి వేలల్లో లక్షల్లో జీతం ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. సో ఉండే ఉద్యోగుల జీతాల భారం తగ్గించుకునే ప్రయత్నంలోనే అటు కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఉద్వాసన పలికింది 30,000. సో మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టి సో వాళ్ళకు కూడా 35,000 మందిని ఉద్వాసన పలికే కార్యక్రమం చేస్తుంది. అంటే మొత్తానికి 65,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ బేస్లా చేసే వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించి ఆ ఉండే జీతాలతోటి ప్రభుత్వ ఉద్యోగులని కొనసాగించే అవకాశం ఉందన్నమాట. సో టీజీపీఎస్ఎల్ కావచ్చు అండ్ దాంతోపాటు విద్యుత్ శాఖలో ఉండే చాలా డిపార్ట్మెంట్లో కూడా హై పే శాలరీస్ ఉన్నాయి. అందులో టీఎస్ఎస్ పీడీసీఎల్ ముందుంది, టీఎన్ పీడీసీఎల్, తర్వాత టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్కో. ఇక ఇండ్ల ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఇక బంపర్ ఆఫర్, లైఫ్ సెటిల్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒక పక్క ఉద్యోగానికి ఉద్యోగం సెక్యూరిటీ, లక్షల్లో జీతం. సో ఇందులో ఉద్యోగం ఉంది అంటే మినిమం 50,000తో పే స్టార్ట్ అయితే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు వాళ్ళ జీతం మినిమం 9 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందంట. సో అది కూడా సిఎస్ రామకృష్ణ బయటపెట్టిన పరిస్థితి. సో ఇట్లా తెలంగాణ సర్కార్లో పనిచేస్తున్న వారి జీతాలు చూసి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు అండ్ ప్రైవేట్ రంగంలో ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు ఇవాళ సుకూన్గా జీవితాలు ఉండాలి అంటే కనీసం జిహెచ్ఎంసీల కార్మికులు లేదంటే గవర్నమెంట్ ఆఫీసులో స్వీపర్గా తూడ్చే కార్యక్రమము ఏదో ఒక ఉద్యోగం ఇస్తే చాలు, జీతానికి జీతం, లీవ్లకు లీవ్లు, వర్క్ డ్యూరేషన్, స్ట్రెస్ లేని ఉద్యోగం. సో ఇస్తే బాగుండు, ఎవరైనా రికమెండ్ చేస్తే బాగుండు అనే ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు విన్న తర్వాత పక్క రాష్ట్ర ఉద్యోగులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. అరే ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేసిన రిటైర్మెంట్కి ఇంకా రేపో మాపో అని దగ్గరున్నా కనీసం మా జీతం 2 లక్షలు లేదే, కానీ అక్కడ స్వీపర్కి మాత్రం తెలంగాణ రాష్ట్ర సర్కారు 2 లక్షలు చెల్లిస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. సో ఇదేదో ప్రతిపక్షాలు అంటే నమ్మే పరిస్థితి ఉండకపోయేది, కానీ సాక్షాత్ సిఎస్ రామకృష్ణనే అనడంతో సో ఈ వాదనలు కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదనమాట తెలంగాణలో సర్కారు ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ముచ్చట.